ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ టు ఫైండ్ ద అన్నోన్ రెసిస్టెన్స్ యూజింగ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ చూద్దాం. ఓకే, సో బ్రిడ్జ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 ఆర్మ్స్ P, Q, R అండ్ S. ఓకే, సో ఏకి సికి మధ్యలో వోల్టేజ్ సప్లై పెట్టాను, బీకి డీకి మధ్యలో ఒక గ్యాల్వనోమీటర్ పెట్టాను. ఓకే, సో గ్యాల్వనోమీటర్ ఏం చేస్తుంది, ఏదైనా చిన్న కరెంట్ దాంట్లోంచి వెళ్తే అది డిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే దాంట్లోంచి కరెంట్ వెళ్తో అది డిఫ్లెక్ట్ అవటం ఆపేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, మనం ఎస్ వాల్యూ మారుస్తా ఎప్పుడైతే గ్యాల్వనోమీటర్లో ఉన్న డిఫ్లెక్షన్ కరెంటు 0 అవుతుందో అప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో గ్యాల్వనోమీటర్లో ఎప్పుడైతే కరెంట్ వెళ్దో దెన్ ద వోల్టేజ్ అక్రాస్ ఏబీ విల్ బీ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ఏడి. వోల్టేజ్ అక్రాస్ ఏబీ అంటే I1 ఇంటూ పి, వోల్టేజ్ అక్రాస్ ఏడి అంటే I2 ఇంటూ ఆర్. ఓకే, సో ఏబీకి అక్రాస్ వోల్టేజ్ షుడ్ బీ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ఏడి. I1 ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ ఆర్. దట్ దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో గ్యాల్వనోమీటర్ డిఫ్లెక్షన్ కరెంట్ ఏమవుతుంది, I1 విల్ బీ ఈక్వల్ టు I3 ఈజ్ ఈక్వల్ టు E బై P ప్లస్ Q అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు I4 ఈజ్ ఈక్వల్ టు E బై R ప్లస్ S. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, E బై P ప్లస్ Q ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు E బై R ప్లస్ S ఇంటూ R. ఈ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో PR ప్లస్ PS ఈజ్ ఈక్వల్ టు PR ప్లస్ RQ. ఓకే, సో PR క్యాన్సిల్ అవుతుంది. సో అన్నోన్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు P బై Q ఇంటూ S. So that is why P and Q are known as ratio arms. S is a standard known resistance. Okay, so this is how an unknown resistance is found by using the Wheatstone bridge. Wheatstone bridge use చేసి unknown resistance ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే by using the null deflection principle. Okay, and this one is the accurate method to find the unknown resistance. Done.